హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. టైం వచ్చేసి 4 అవుతుంది. బేసిక్గా ఈ టైంలో లేగను నేను, కానీ మీకోసమే వ్యూ పాయింట్ చూపించాలి కదా. సో వెళ్తున్నాము, చూపిస్తాను. హైవాన్ రిసార్ట్ వాళ్ళు మనకు ఫ్రీగా ప్లేస్ ఇచ్చారనమాట. సో చూడొచ్చు, అది మన టెంట్ అక్కడ. సో అక్కడ వేసుకోమని చెప్పారు, ఫ్రీగా రూమ్లో ఇస్తానని చెప్పారు. కానీ నేనే ఎందుకు బయట టెంట్ వేసుకుంటాను బ్రో అని చెప్పేసి అన్నాను. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఈ రిసార్ట్ వాళ్ళు, చాలా బాగుంది. చలి మాత్రం మామూలుగా లేదనమాట. చూడొచ్చు మీరు, తడిచిపోయింది. ఇది రిసార్ట్, ఇది మొత్తం చూడండి బాగా. చాలా బాగుంది, మెయింటెనెన్స్ అవన్నీ, వాష్రూమ్స్ కూడా అటాచ్డ్. సో చాలా బాగుంది అనమాట. వస్తే కనుక ఇక్కడికి రండి, కంపల్సరీ ఇక్కడ స్టే చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్నట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ రిసార్ట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రూట్ అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చూడండి, అంటే కొంచెం సేఫ్గా రండి, ఎందుకంటే చాలా బాగాలేదు అసలు రూట్ ఏమైనా. సో మీరు స్లోగా రావడం చాలా చాలా మంచిది అనమాట. పైకి ఎక్కలు ఇలా కొండకి. సో స్లోగానే రండి. ఎక్కడ పడితే అక్కడ గొతుకులు ఉన్నాయి, వాటిని అన్నిటిని దాటుకొని జాగ్రత్తగా పైకి రండి వ్యూ పాయింట్ చూడాలనుకుంటే. కనిపించేదే పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇలా ఎదరికి వెళ్ళాలి. వచ్చేసాం మన దగ్గరికి. ఏమున్నా కానీ ఇక్కడే పార్క్ చేసేయాలన్నమాట. బైక్స్ ఏమున్నా మేము ఎదరికి వెళ్తాము, ఎదరు పార్క్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, వాటర్ బాటిల్స్ అక్కడ కూడా ఉన్నాయి. టీ కాఫీ కూడా దొరుకుతుంది అంటే ఇక్కడ. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్ళాలన్నమాట, ట్రెక్కింగ్ చేసుకుంటూ. సో వెళ్దాం. అసలు ఇంటర్ బాబీ కష్టాలని ఉంది కొండ ఎక్కినప్పుడు మాత్రం, అయినా కానీ తప్పట్లేదు. చలి ఎరగేసేస్తుంది భయ్యా. ఇప్పుడు వరకు ఒక 2.5 కిలోమీటర్స్ నడిచి ఉంటాం. మొత్తం కింద నుండి నడుచుకుంటూ వచ్చాం. ఇంకా లేదు, సరుకు అయిపోయింది. మధ్యలో అయితే ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది. ఇక ఈ బ్రో పాపం అంటే నేను కష్టపడేస్తున్నాను మనోడిని. శుభ్రం నైట్ వచ్చేసాడు నా దగ్గరికి. పాపం అసలు పనే లేదు మనోడికి, అయినా కానీ నా కోసం వచ్చాడు. చాలా కష్టపడేస్తున్నాను పాపం. సో ఫైనల్గా మనం పైదాకా వస్తాము. వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాం అనమాట. పైకి వెళ్ళాలి, కొండపైకి. చూడవచ్చు, స్లోగా సన్ రైజ్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ చూసారా, చాలా బాగుంది. చూసారా, ఈ చుట్టూరు కొండలే. ఇప్పుడు మనం ఎక్కాల్సింది మన బ్యాక్ సైడ్ ఉన్న కొండ అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఆసమ్. ఆవేశం చూసారు ఎలా అవుతుందా. ఇప్పుడు వరకు ఒక 3 కిలోమీటర్స్ నడిచుంటాం. ఇప్పుడు వరకు ఒకటి, ఇక్కడ నుండి ఒకటి అనమాట. సో ఇదంతా కొండే, స్లిప్ అయిపోతుంది, జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. ఇంకా పైకి వెళ్ళాలి మనం. సో ట్రావెలింగ్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే కనుక ఇవన్నీ డిసైడ్ అయ్యి రండి. చాలా కష్టంగా ఉంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని రా బాబు, ఇంత కష్టపడుతున్నాం కదా మీకోసం. అంటే ఒక్క రోజుకి ఎలా ఉంటే ప్రతిరోజు ఇదే లైఫ్. చూస్తున్నారా, చుట్టూ మేఘాలని అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో వస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందంట. సో ఇక్కడ తినడానికి మ్యాగీ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా బిస్కెట్లు, కాఫీ, అన్నీ టాటా గ్లూకోజ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో టిఫిన్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని వచ్చేసి మీరు ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది. ఆ కింద కనిపిస్తుంది కదా, అది వనజంగ్ రిసార్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేఘాలు ఆకాశం ఒకటి అయిపోయింది అనమాట. చాలా బాగుంది చూడడానికి. సో చూస్తున్నారా, వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. వనజంగ్ వచ్చారు కొండ మీద. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బ్రో. ఓకే, చాలా థ్యాంక్స్. అసలు చూడాల్సింది ఇదనమాట. చాలా బాగుంది చూడండి. వా తాజానండి అందరూ. చాలా బాగుంది చూడడానికి. రియల్గా చూస్తే ఇంకా దాన్ని అసలు మర్చిపోలేమన్నమాట. ఇంకా సముద్రం, పాల సముద్రం, పాలు పొర్లిపోతున్నట్టుంది. అసలు చూడాల్సింది ఇది పాల సముద్రం అనమాట. ఇంకా చుట్టూరు సన్ రైజ్ కూడా ఇప్పుడే అవుతుంది. చాలా బాగుంది చుట్టూరు కొండలు ఇవన్నీ. రియల్గా చూస్తే అసలు మర్చిపోలేరు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. రండి, రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే అంటే ఇలా వీడియోలో చూసేదానికన్నా బయట చూడడానికి అయితే అవసరం అసలు.
ఈ ఒక్క ప్లేస్ మీద కింద 20 రిసార్ట్లు ఉన్నాయంటే ఈ ప్లేస్ ఎంత ఫేమస్తో చూసుకోవచ్చు. ఎటు చూసినా మేఘాలే, చుట్టూలో ఎటు చూసినా మేఘాలేనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు చూసేది ఫుల్ సన్ రైజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు చూడొచ్చు. ఆసం. అసలు మిస్ అయితే అది మీ బ్యాడ్ లక్. కనీసం ఇక్కడ రావడం ఎలాగ మిస్ అయ్యంటారు, వీడియో అయినా మిస్ కాకండి. సముద్రంలో ఉంది, పరిగెట్టి దూకేద్దాం అనిపిస్తుంది. దూకెత్తే కనుక డైరెక్ట్ పాడేరు అనమాట. మధ్యలో ఎక్కడా లేదు. ఇంకా చాలా బాగుంది చూడడానికి. చూసారా ఈ చెట్లు, ఆ సన్ రైజ్ పడడం వల్ల ఎలా కనిపిస్తున్నాయో. ఈ కొండ కూడా చూడండి ఇటు సైడ్ ఎంత బాగుందో. ఇలాంటి ప్లేస్లు మిస్ అయితే అనవసరం అనిపిస్తుంది లైఫ్. ఇంకా మిస్ అవ్వద్దు. ఏదో ఒక రోజు రండి కంపల్సరీ ప్లాన్ చేసుకొని. ఆసమ్. ఎక్కడ చూసారా, ఎక్కడ ఏమి కనిపిస్తలేదు. ఇంకా చివరి వరకు పెద్ద పెద్ద కొండలు ఉంటే కనిపిస్తున్నాయి, లేదంటే లేదు. చుట్టూరు మేఘాలే. సన్ రైజ్ కూడా ఇప్పుడే వచ్చింది. 6:30 అవుతుంది, అప్పుడే సన్ రైజ్ వస్తుంది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచాము కొండ మొత్తం. సో అయినా సరే ఏ బాధ అనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. చూసారా బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది ఒకటే వ్యూ పాయింట్ అయినా కానీ ఒక 20 రిసార్ట్లు ఉన్నాయంట దీని మీద డిపెండ్ అయ్యి. అంటే చూడండి ఎంత ఫేమస్. ప్రతి ఒక్కరు వచ్చేస్తారు ఈ సీజన్లో. సో మీరు కూడా రాలేకపోతే కనుక ఖచ్చితంగా రండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చూసారు కదా ఎంత బాగుందో. సన్ రైజ్ అయ్యకొల్ది ఇంకా అద్భుతంగా ఉంది. కొంచెం గాలి వచ్చేస్తుంది, సో అడ్జస్ట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇది చూడడానికైనా కొద్ది గోపుకు పట్టాలి మనం. చాలా బాగుంది. చూసారా అటు సైడ్ మేఘాలు అవన్నీ సముద్రంలా ఉంది. అతనికి ఫోటో తీస్తున్నాడు. ఇతను చూడండి, ఇతనికి ఫోటో తీస్తున్నాడు. కెమెరామెన్ అనమాట. సో ఎటు చూసినా మేఘాలు. సో చూసారు కదా ట్రెక్కింగ్కి బెస్ట్ ప్లేస్ అనమాట. సో చూడడానికి కూడా చాలా బాగుంది లొకేషన్. ఫోటోలు తెగ దిగుతున్నారు. వీళ్ళందరూ మనోళ్ళే. పైన చూసారా చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇంకా ఫ్రంట్ ఇంకా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. ఇంకా కిందకి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. సో ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. చాలా మంది వచ్చారు జనము. సూపర్ ఉంది. మిస్ అవ్వద్దు ఈ వీడియోని, ఫుల్గా చూడండి. సో ఆ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెహికల్స్ వస్తాయి. అక్కడ నుండి నడుచుకొని రావాలి. మేమైతే ఆల్మోస్ట్ కనిపించలే అసలు. జూమ్ చేస్తే చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా విలేజ్ లాగా. సో అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట మేము వెహికల్. సరదా తీరిపోయింది నడిచి రావడానికి. సో ఇక్కడ వరకు వెహికల్ తెచ్చుకోండి మీరు. ఈ కొండ వరకు చూస్తున్నారు కదా, చాలా కష్టంగా ఉంది. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. షూ అయితే బెటర్. ఎక్కేటప్పుడు కూడా అలానే ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే డైరెక్ట్ కిందకే. కనిపిస్తున్నారు కదా, ఎవరు చూసినా కానీ ఎందుకు వచ్చిందిరా నాయన అది ఇది అని అంటున్నారు. కానీ సోలో ట్రావెలింగ్ అంటే అదొక అద్భుతం. తప్పదు కదా, ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఈ కష్టాలన్నీ దాటుకొని రావాలి. చూస్తున్నారా వీళ్ళు ఎలా వస్తున్నారు, చెప్పులు వేసుకొని వచ్చారు పాపం. చాలా అంటే మామూలుగా నడిచినా కానీ కాళ్ళు కొట్టేస్తాయి, కానీ తప్పదు. చెప్పులు వేసుకొని నడిస్తే జారిపోతాం అనమాట. చూసారా ఇదంతా మట్టి రాళ్ళు, చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ 2 times జారాం మనం. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈత చెట్లు అంట. కొండ మొత్తం ఉన్నాయి ఇలా గ్రీన్గా కనిపించే చిన్న చిన్న చెట్లన్నీ అవే. పైకి కూడా ఉన్నాయన్నమాట. సో ఉండడం వల్ల ఎండ వచ్చినప్పుడు ఇంకా బాగా మెరుస్తుంది. చూసారా ఇదేనమాట చెట్టు కనిపిస్తుంది కదా పైన చివరికి. ఆ కొండ ఎక్కాం ఇప్పుడు మనం, దిగుతున్నాం అన్నమాట కొండ ఎక్కేసి. చాలా కష్టంగా ఉంది ఎక్కేటప్పుడు అయితే, దిగేటప్పుడు కూడా అలానే ఉంది, ఎందుకంటే అక్కడ దారి లేదు సరిగ్గా. ఈ రూట్ మొత్తం ఇలానే ఉంటుంది కింద వరకు. సో ఒక 1 kilometer 1.5 kilometer ఇలానే ఉంటుంది, నడిచి రావాలి కంపల్సరీ. ఇక్కడ నుండి వెహికల్స్ ఏమి ఉండవు అనమాట. సో వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకు తెచ్చేసుకోవచ్చు. కిందగానే ఆగిపోతే కనుక కంపల్సరీ మీరు దెబ్బ అయిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ మేము నడిచాము 2 kilometers. నడుద్దాం అనుకుంటే నడిచేయచ్చు, బాగానే ఉంటుంది. కానీ కష్టం అనుకుంటే కనుక వెహికల్స్ ఇక్కడ వరకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి అలా చివరికి. సో పైకి జీప్స్ వస్తాయి, ఆటోలు కూడా వస్తాయి అన్నమాట. రావాలనుకుంటే వచ్చేయచ్చు ఆటోలు ఎక్కి. కిందకు కూడా ఆటోలు ఉంటాయి. సో వెళ్ళాలనుకుంటే ఆటోలు ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్గా వనజంగి కంప్లీట్ చేస్తాము.
ఈ కనిపిస్తున్నాడు కదా ఈ బ్రో వల్ల అంతా అనమాట. ఈ బ్రో లేకపోతే అసలు మనం ఇక్కడ వరకు వచ్చేటోళ్ళమే కాదు. ఎర్లీ మార్నింగ్ 4కి తీసుకొచ్చాడు నన్ను, 4:30 4కి. అసలు రండి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం. చాలా మంచాడు బ్రో అయితే, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఎవరికి అవసరం చెప్పండి 4కి తీసుకురావడానికి, అయినా కానీ తీసుకొచ్చాడు మనోడు, చాలా మంచాడు. ఫైనల్గా పైనుండికి ఎందుకు వచ్చేసాం అనమాట. చూపిస్తాను నేను మీకు, మంచి ఎలా పడుతుందో, సరదా తీర్చేస్తుంది. పైన ఎంత ఎండ కాసిందో, సూర్యుడు కూడా చూడండి ఎలా ఉన్నాడు చూసారా. అక్కడ ఎర్రగా మండాడు, ఇప్పుడేమో అలా ఉన్నాడు చూసారా. మంచి ఎలా పడుతుందో పైకి ఇప్పటికి, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు. చల్లి 4 గంటలకు బయలుదేరాం, 4 గంటలకి ఊపిరి కూడా ఆడలేదు. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆడకపోయినా పర్లేదు, అంత బాగుంది. ఫైనల్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.